పరగాని గంట కడితే మరి వాళ్ళదేమో పై చేయి అవుతున్నది మనదేమో కింది చేయి అవుతున్నది ఒకవేళ నాయన సంగమయ్య నేను గడవంటి లగ్గం నేను వేసుకోను నాయన నేను లగ్గం వేసుకోవాలంటే ఒక స్వయంవరం పెడుతున్నా కైలాసం లోపల ఒక పద్దవాది పెడుతున్నా పద్దవాది నెగ్గిన వాడి పట్టు బ్రాహ్మణులు అట్టిగా దంగాలు పుడిగే దంగాలు దేవాల దేవతల రాజాగాలు ఎవరైనా కావచ్చునయ్యో నేను పెట్టిన స్వయంవరం తెలిసిన వాడిని నేను లగ్గమాడతానని చెప్పిందాట నాయన సంగమయ్య ఎండుకొండ కైలాసం లోపల 12 యోజనాల కన్నడసము నాటాలే నన్ను లగ్గవాడ వాళ్ళు గాలి లోపల గద్దోలే అటువంటి కరణ సమయం ఎగిరాలే గంట కొట్టాలి గంట రాదు బంద్ కాక 7 కోటి సముద్రాలు తిరగాలే ఒకవేళ 70 ఉన్నదేమో తలపాగ చుట్టాలి అప్పుడు పుట్టిన చెంగల్ల చామంచి పుష్పం దేవాలే 10 కోటి నిగాల పూజ కట్టాలి లక్క కోల వడ్డీ రణమంట రణవేలు జోకిస్తే నాయనా ఎల్లమ్మ లగ్గమంట రణవేలి మోగవాలే రణవేలి మోగవాలే రామ రామ గట్లయితే నేను లగ్గం వేసుకుంటా లేకపోతే కాజ మీద కాజ హనుమంత కాజ కట్టి లగ్గం లేకున్నా పర్వాలేదు జంగల్ల కోడలి ఉండగాని లేకపోతే నేను లగ్గం వేసుకోను నాయనా చూసండు బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ ఇడుగు ఒక చిన్న ఉన్నది కానీ బుద్ధికి ఎల్లమ్మ నువ్వు కోరిన విధంగా నీ లగ్గం వేస్తే బిడ్డు ఒకవేళ కనుక దేవశంకరుడు గట్టు మీద ఉన్న గండురామ సల్కను విలువలం పిండు దేవతంగమయ్యా అందరాడు చేత ఆగందుకున్నాడు ముట్టరాడు చేత ముళ్ళందుకొని వాడు గిరగిర పర్వాలు రాసినాడే ఎల్లమ్మ స్వయంవరం పేరిట పర్వాలు రాసిండు చిలక మనకిష్టమున్నాడ తిలకో నారామ తిలకో తిలకో నారామ తిలక ఉత్తడి కలకు గద్దలిచ్చేదా తిలకో నారామ తిలక తిలకో నారామ తిలకో తిలకో నారామ తిలక పచ్చడి లెక్కల కోడి మోడించిన తిలకో నారామ తిలక తిలకో నారామ తిలక ఇండియా ముడికి ఎన్ని మోడించిన తిలకో నారామ తిలక ఐ తుమ్మ జమ్మడా తిలకలేసినారో తిలకారామన్నా యా తెల్లాడి చెప్పల్లా యా తేలియాడుతున్నాయే నల్లాడి మబ్బుల్లా నడిచిపోతూ ఉన్నాడు ఉత్తరాన ఉళ్ళగొల్లా దక్షిణ 4 రాజ్యాలు నా కూడా బదులు తిరుగుతున్నామ్మా కంచు గొప్పల కోటకొచ్చినారే తిలకారామన్నా కంచుకు పల్ల కోట లోపల కూడా ఒక కడపత్రం వేస్తూ ఉన్నదాట కోడిగుడ్డు కన్నా కొత్త మేడలు ఉన్నాయి మన అటువంటి కనుక కంచుకు పల్ల కోట ఉన్నాయి కార్తవీర్య మహారాజు ఒకవేళ కనుక మనటువంటి కార్తవీర్య మహారాజు కల్లవాడ చూసిండాడ రై మంత్రులారా అశ్వరోమ గుర్తేయ మంత్రులారా ఉన్నారా మంత్రులారా ఏం పని చేస్తున్నారా యుద్ధం తింటారు మొద్దులు అంటారు ఇప్పుడే రామారావు తెప్పితే 3 ప్లేట్లు తిన్నారు అయ్యో దైవమా ఆరి మంత్రులారా గగనమంది నుంచి ఒక కడపత్రం పడ్డారా పత్రికా పర్ణయాల ఎరుడా రామరామో పర్ణయాల ఎరుడా మంత్రులారా మీదికెళ్ళి కడపత్రం పడ్డది పర్ణయ్యండి పత్రిక చెప్పయ్యా మంత్రి గీతలున్నాయి పత్రిక చదవడానికి వస్తలేదు ఎట్టుంటే చదువుతావురా గోడ తెల్లగా ఉంది తెల్లని పేపర్ చదువుతావు నల్లని పర్వాలు చదువు మూర్ఖులారా అయ్యయ్యో మంత్రులారా మన అటువంటి తెల్లని పేపర్ చదువుతాం అంటున్నారు మంత్రులారా నీ తెలుగు ఏమైందిరా ఇంగ్లీషు ఉర్దూ సామాన్య చీ మూర్ఖులారా దైవమా
ఒకవేళ 4 వేదాలు 18 పురాణాలు చదివిన వాడు కార్తవీర మహారాజుండు. ఒకవేళ కడపత్రం చూసిండు గిరగిర పర్వాలు చదివిండు. ఎల్లమ్మ లగ్గం పేరిట స్వయంవరం ఉన్నది. ఒకవేళ పక్కన మండు బ్రహ్మాండ గుడ్ల ఎత్తుండు కోపం తెల్లనుకున్న తెచ్చిండు కోపం కార్తవీరుడు. రే శంకర ఎల్లమ్మ లగ్గం చేస్తావా? అన్ననాడు కనుక పుట్టినాడు కనుక పుట్టు గురుతారు పంపినాడురా. పెరిగి పెళ్ళిడికి ఇచ్చినాడు నాకే ఇచ్చి లగ్గం చేయాలని చెప్పిన కానీ దేవశంకరులను మాట తప్పిన వాడవే. అందుకే అంటారు తినడానికి తిండి లేక జోడలు కట్టుకొని సంగవేశం తోడు తిరుగుతూ ఉంటారు. కట్టుకోడు పట్టలేక పులితోడు శ్రమ చుట్టిన వాళ్ళంటారే. పెట్ట భూషణాలు లేక పాముల పై భూషణాలు ధరించంటారు. కార్తవీర మహారాజు కటువంటి మాటలు అంటున్నాడా? అయి సంగమయ్యా, ఒకవేళ నేనే కైలాసం వస్తా పక్కబాతి పడతా యుద్ధానికి సిద్ధమంటున్నాడే. కార్తవీరుడమ్మా రై మంత్రులారా, అశ్వరామ గురుదేవ, ఒకవేళ యుద్ధానికి వెళ్ళిపోవాలి. యుద్ధానికి ఏమైనా సిద్ధం చేసిరా? అరే కత్తులు కట్టాలు తీసుకోపోతారు కానీ సునీతాలను తీసుకోపోతారు యుద్ధానికి. ఓటలు ఉండయి. ఒక పక్క రొట్టెలు తినుకుంటా ఒక పక్క యుద్ధం చేస్తావు. సూర్యదారం ఎందుకురా? కొత్త బట్టలు పెట్టిరు. ఎలాగ రామారావు కూడా పెట్టిడు. అప్పుడేమో పంచలా ఇప్పుడేమో పాయింట్లే. అంటే ఒక పక్క కుట్టుకుంటే ఒక పక్క యుద్ధం చేస్తావు. చిమ్మొరుకులారా ఆల్ కార్తవీర మహారాజు ఒకవేళ తండ్రిని సిద్ధం చేసి కార్తవీర మహారాజే. మంత్రులారా గుర్రాల గుడ్డలు ఎడబెట్టిరా? వెనక మరల పెడతారా? ముందర పెడితే తింటే కలిపి మళ్ళీ ఎట్లా మళ్ళీ వెనక తిరుగుతానే వెనక పెట్టావు. అయ్యయ్యో దైవమా, కార్తవీర మహారాజు దండని సిద్ధం చేసే లేకుండా పోయి దండోడే ఒకవేళ కైలాసం వచ్చిండు ఎల్లమ్మ పెట్టిన సైవరాన్ని కల్లవారు చూసినాడే. ఏడంత్రాల మాల మీద ఎల్లమ్మ పెట్టిన పద్దవాది ఎల్లమ్మ లెక్కెంత ఎల్లమ్మ పెట్టిన పద్దవాది పరమెంత. ఒకవేళ ఎల్లమ్మ లగ్గం ఆడపోతే నా పేరు కార్తవీరుడు కాదంటాడు. ఒకవేళ ఆదేవి దండ వల్లడు భూదేవి దండ వల్లడు. ఒకవేళ గగనమంది ఎగురుతున్నాడు గద్దోలే గగనమంది ఎగిరి గిరగిరగిరగిర తిరుగుతున్నాడే. అమ్మవారి ఎల్లమ్మ ఒకవేళ పద్దవాది కలిసిన నన్ను లగ్గం వాడిన రాజ్యంలో పై చేస్తున్నది కింద అవుతున్నది. చిన్న విష్ణునారాయణమూర్తిని వేడుకున్నది. అయ్యయ్యో వేడుకున్న వరకల్లా 10 ఏళ్ళ పప్పది పట్టింది. విష్ణుదేవుడి కల్లా వారు చూసినాడు. మరటువంటి చేతుల శంకు పట్టి శంకు వదినాడే. గంట పట్టి వరకల్లా గంటనాథ్ వచ్చింది. కార్తవీరుని గర్భాలు పడ్డ శంకునాథ్ వచ్చింది. కార్తవీరుని చెవులు పట్టని 60 పర్వాల బలం క్షీణించిన కార్తవీర వాళ్ళు దాని మీద పట్టడము. గుమ్మడి పండుగలే రామ గుమ్మడి పండుగల దాని మీద పడ్డప్పుడు 32 దంతములు వేసిపోతున్న మలమూత్ర విసర్జన చేస్తున్నాడే. అమ్మవారి ఎల్లమలేనుగో పన్ను తెలిసి ఎల్లమ్మ పక్కుల నవ్వబట్టే. ఎల్లమ్మ పన్ను తెలిసి ఎల్లమ్మ కార్తవీరుని చూసి పక్కన నవ్విందట. కార్తవీరుడు కల్లవారు చూసిండు. తెల్లని గుండ ఎత్తుడు కోపం తెల్లని గుండ తెచ్చిండు కోపం. అమ్మ బామా రేణుకా ఎల్లమ్మ ఇవాళ ధరణి మీద నేను పడితే పన్ను తెలిసి ఎల్లమ్మ నువ్వు పక్కన నవ్విద్వా. పెదవి లోపల నీకు లగ్గం కానియా? లగ్గం అయితే నాకు వెళ్ళి కానియా? నాకు వెళ్ళి అయినట్టుంటే నీకు సతిపతి సంసారం చేయనియా? మంచాల తిననియా? కంచాల పండనియా? చెట్టుకు కాడు పెట్టిన చెట్టు మాట్లాడిన అడిగెళ్ళి వెళ్ళిపోయిన వాడే. ఇలా
పోతున్నారు. గంట కొట్టినోడేమో సప్త సముద్రాలు తిరుగుతాడు, సముద్రాలు తిరుగుతాడేమో మట్టి పేముల బాగా చుట్టడాయే. ఏమిరా భగవంత అమ్మవారి ఎల్లం అంటున్నది, భూమిలో నాకు లగ్గమయ్యే యోగం ఉన్నదా, యోగం లేదా? తల్లి ఏడంత్రాల మాల మీద ఎల్లమ్మో, కలకల కన్నీరు పెట్టే గారేనుకో అమ్మవారు రేణుగా ఎల్లమ్మ. యా వియోగ జన్మలోనా జన్మలోనా యా లగ్గమయ్య యోగ వల్ల నాకు లేదా. యా ఏతలాగు ఎల్లమ్మ బద్ద బాధ పెడితే యా ఏ రాజు గెలవడాయే అంటారేమో. నాకు పుట్టంగ పురుడు దగ్గర ధనం లేదే, యా పెరగంగ పెళ్లి దగ్గర ధనం లేదు. యా నా ఏమి రాతరాయే రాతరాయే, యా నా ఏమి పూజరాయే రామ రామ. యా తెల్ల ఉన్నోళ్ళ దాట రామ రామ, యా తోలు శృంగారమాట రామ రామ. యా నల్లగున్నోళ్ళదేమో రామ రామ, యా రాత శృంగారమాట రామ రామ. నా రాత మీద రాళ్ళు కొట్టాను దేవుడు, నా రాతలేమి రాతలాయే ఓ దేవుడు. యా కాలి కొట్టిన మామిడో రే ఎల్లమ్ము, యా కడసిల్ల పోయినాదా గారేనుక. తల్లిగా తల్లి లోకమాత లోకమాత, యా తెంపిన వల్ల రీతు ఎల్లమ్మ దేవి. యా తిరుగు తక్కువ అయినది ఎల్లమ్ము, యా అడివిల్ల రేణుక ఓ రేణుక ఎల్లమ్మ. కలకల కలకల కన్నీరు పెట్టబట్ట రేణుకో రేణుక. అప్పుడుగా రేణుకాదేవి మనటువంటి ఎండుకున్న కైలాసం లోపల ఇక్కడ ఉండగా వీడికి దగ్గరగా తెల్లదూరు పట్టిన వేలవాడు, తెల్లదూరు పట్టిన వేల గౌతరాజు గౌతరాజు భార్య ఆర్యమ్మ. ఆలియ గర్భాన పుట్టినారు 7 కుమారులు, అందరికన్నా పెద్దవాడు జమదగ్ని మునిరాజు. నీలాముని బాలాముని గంగాముని గౌతాముని అవస్థాముని మార్కండేయముని. ఆ 6 తమ్ములదేమో లగ్గమైందట, జమదగ్ని మునిరాజుకు లగ్గమైతలేదు. తండ్రి గౌతరాజు 7 పాపాలు చేసుడుగా 7 పాపాలు తన మీద ఉన్నాయమ్మా. ఆ 7 పాపాలు పారోకమైతేనే లగ్గమైందని చెప్పినాట. ఆనాటికైనా ఈనాటికైనా తండ్రి చేసిన పాపాలు పెద్ద కొడుకు నివారణ అయ్యాలి, తల్లి చేసిన పాపాల కడుపులో పుట్టిన చిన్న కొడుకు నివారణ అయ్యాలి. 7 పాపాల పాండవులు కాబట్టి కట్టుకొని మరి రామ రామ అయ్యో రామ. దైవమాయా తెలవగాయే జమదగ్ని మునిరాజు, అదనపు అడవిలోన మీద మిన్ను గురవట్టే, కింద ధరణి గాలబట్టే. మీద మిన్ను గురవ కింద ధరణి గాలంగా ఉగాది ఎండలు ఊపి కొడుతూ ఉంటే ధరణి ఎండలుగా తిరుగుతుండగా జమదగ్ని మునిరాజే. అద్దాల పడి పోతున్నాడ. అప్పుడు మనటువంటి వెనకనే తక్కన ఒక కామధేనువా ఆ దేవతలకు పాలిచ్చే శివగంగ మైలావు సక్కన కామధేనువా కాలింగాల మడుగులో నీళ్లు తాగబోయి దిగబడ్డదాట. ఇలా బాణసారి రూపంలో జమదగ్ని పోతూ ఉంటే జమదగ్ని వేడుకున్నది. జమదగ్ని ముందు రాదు పోయిండు ఆ కామధేనుని కనుక మడుగుల నుంచి బయట పడేసిండు. అప్పుడు కామరయ్యో బాటసారి నీ ఆపది సాపుతేందని అడగగా అయ్యయ్యో 6 తమ్ములకు లగ్గమైంది అమ్మ కామధేనువా నాకు లగ్గం కాలేదు. ఇవాళ తండ్రి చేసిన పాపాలు 7 పాపాలు తల మీద ఉన్నాయి, మనకు పాపాలు పారుక. అయ్యో జమదగ్ని ముని రాజా నీ పాపాలు పారుక వేసి మనడు నీ లగ్గం వేసే నేను చెప్తానన్నది. కాసగా కైలాసం తీసుకొచ్చింది కామధేనువా జమదగ్ని ముని రాజా. ఎల్లమ్మ పెట్టిన పదవది ఎల్లమ్మకి ఎరుక, దేవశంకరికి ఎరుక, కామధేనువైనా నాకే ఎరుక. నా యొక్క గర్భం లోపల 33 కోట్ల దేవతలు నిలవై ఉన్నారయ్యా. 60 ఫుట్ల గాలి బయటకు వెళ్తున్నా, 60 ఫుట్ల గాలి లోపల గద్దోలు ఎగిరారే.
గంట కొట్టాలి సప్త సముద్రాన్ని నా గర్భంలో పడి నోరు తెలిసినప్పుడు గర్భం లీనం కావాలి నాలుగుడకలు నీళ్ళ డొక్క మీద డొక్క కళ్ళు తిరగాలి అయ్యో జమదగ్నిముని రాజా పెద్ద పేగేమో నష్టు కొట్టాలి మన దెబ్బెమ్మల గర్భగా అవుతున్నాయి గర్భంలోకెళ్ళి బయటికి రావాలి ఆవు పిల్ల పతులేగా పాలు ఇస్తున్నది పాలతో విజయవాలే నా పళ్ళకు పూజ కట్టాలి జమదగ్నిముని రాజమ్మో ఓరి అరగల మాదేవా కామాదేవుడా 60 పుట్టాలి గాలి వదిలేనా గాలి లోపాల జమదగిరి యా గాలి ఎగిరేనా గంట కొట్టేనా కామాదేవుడా గర్భంలో బాల యా లీలామయ్యేనా నీళ్ళాడు కాల యా మేతాడు కారు యా నాలుగుడు కారు యా కళ్యా తిరిగేనా పెద్ద పేగురా యా గష్టి గట్టేనా గర్భంలోకెళ్ళిరా బయట దుక్కేనా పాలాలు రూప పండ్ల పూజాలే ఆవు పండ్లకు పూజలు కట్టేనా లక్క కూడా చేతులు కట్టేనా నడవేమిగా చెప్పలు కట్టేనా ఎల్లమలగా ఎల్లమలగాము ఎల్లమలగాము రణవేలి మోగుతున్నది అమ్మవారే రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ రణవేలి శబ్దం వెళ్ళాలి 3 వారాలు చేతులు పట్టింది ఏ దేవుడు వచ్చిండో రాదు వచ్చిండో అటువంటి 10 మంది గెలిచినందుకు అమ్మవారి ఎల్లమ్మ పూలగారాలు తీసుకొని జమదగ్ని వద్దకు వచ్చింది జమదగ్ని ఏమో మరి అతని భార్యని గడ్డ 3 నిమిషం ఉన్నది పూర్తి బిడ్డలు పుట్ట కోసేవాడు ఉన్నాడమ్మా ఈ ఎంతసేపు చెప్పినా మనటువంటి రుణాలు 10,000 రూపాయలు పశుపతి సుతాలయ్యా విధి రాశారాత తప్పలేదు ఇవాళ మగ వాళ్ళకేమో రాత కొద్ది రంపనాట ఆడి వాళ్ళకేమో పూజ కొద్ది పురుషుడు దొరుకునాట నా పూజ కొద్ది పురుషుడు గిబిలే అనుకున్నది అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి రేణుక ఎల్లమ్మ పూల హారం తీసుకొని జమదగ్ని మేడాల మేడ వేసిన జమదగ్ని కూడా కోడి ఎల్లమ్మ మెడలు వేసినాడు అంగరంగ వైభవంగా ఎండుకున్న కైలాసల పట్ల ఓడంగా బ్రాహ్మణ దౌరంగా తులుగురు కొమ్ములు 9 తప్పులల్ల బాధ ఎప్పులల్ల కళ్యాణం చేయబడిరే